ఈ భోగిలను 39 అనే సీటు ఆల్మోస్ట్ ముగ్గురికి అయితే అలౌట్ చేశారనమాట. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే. చాలామంది జనభూమి అంటే బెర్తలు ఉండవు, ఏమి ఉండవు అని అనుకుంటారు కదా. బెర్తలు కూడా ఉంటాయి అనమాట. ఇలా ఉంటుంది అనమాట బెర్త్ అయితే. కింద బెర్త్, పైన బెర్త్. ట్రైన్లో మన సబ్స్క్రైబర్ అన్నప్పుడు కనబడ్డారనమాట. ట్రైన్ రాగానే ఒక్కొక్కడు ఎలా పరిగెడుతున్నారంటే అలా పరిగెడుతున్నారు. వర్షాకాలం అయితే బ్యారేజ్ అయితే రిలీజ్ చేస్తారు కాబట్టి మొత్తం వాటర్తో ఫుల్ కలకలలాడుతుంది అనమాట కృష్ణా రివర్ అయితే. మా అన్నయ్య వాళ్ళకి గిఫ్ట్లు తీసుకొచ్చాను అనమాట. కేదార్నాథ్ 2 గిఫ్ట్లు. నా పేరు సంపత్, మీరు చూస్తున్నారండి సంపత్ ఛానల్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనమాట. మళ్ళీ మనం జనభూమి అయితే ట్రావెల్ చేయబోతున్నాం. లాస్ట్ టైం సెకండ్ సిట్టింగ్లో ట్రావెల్ చేసాం కదా, ఈసారి థర్డ్ ఏసీలో అయితే ట్రావెల్ చేయబోతున్నాం అనమాట. చాలామంది అన్న థర్డ్ ఏసీలో కూడా చాలా క్రౌడ్ ఎక్కుతారని చెప్పేసి ఆల్రెడీ ఒక కామెంట్ అయితే వచ్చింది మనకి. ఆ కామెంట్ ద్వారానే మనమైతే ఈ వీడియో చేయబోతున్నాం. సో ఇప్పుడు ఇది ఉంది కదా ఈ ట్రైన్. సో ఇదైతే ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. ఇంతకుముందు తెలంగాణ ఎక్స్ప్రెస్ కూడా ఉండేది ప్లాట్ఫామ్ నెంబర్ 1లోని. హెవీ క్రౌడ్ ఎర్లీ మార్నింగ్ క్రౌడ్. ఇందాక చెప్పాను కదా థర్డ్ ఏసీ అని చెప్పేసి. ఇది థర్డ్ అకాడమీ అనమాట. ఈ థర్డ్ అకాడమీ ప్లస్ ఏంటంటే 6:50కి రావాల్సిన ట్రైన్ అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి 7 o'clock అయినా కూడా రాలేదనమాట. ఆల్మోస్ట్ 10 minutes డిలే అవుతుంది ట్రైన్ అయితే. ఇంకో థింగ్ ఏంటంటే మనకి లింగంపల్లి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట ఈ ట్రైన్. మ్యాక్సిమం అందరికి తెలిసి ఉంటుంది, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి వన్ ఆఫ్ ద ఫేమస్ ట్రైన్ అనమాట తెలుగు స్టేట్స్లోని. సో ఇదిగోండి మొత్తం హెవీ క్రౌడ్. మన ట్రైన్ అయితే వచ్చిందనమాట, ల్యాబ్ 7 లోకోమోటివ్. సో నేనైతే మాకు వచ్చే భోగి అయితే వచ్చేసరికి ఈ అమ్మాయిని అయితే వచ్చింది. సో ఇంకా ఫ్రంట్ అనుకుంటున్నాను నేనైతే. సో ఆల్మోస్ట్ 15 minutes డిలేలో అయితే స్టార్ట్ అయిందనమాట సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి అయితే జనభూమి ఎక్స్ప్రెస్. సో చూద్దాం వైజాగ్ వెళ్ళేసరికి ఎంత టైం పడుతుంది ఏంటని చెప్పేసి. మనం థర్డ్ అకాడమీలో అయితే తీసుకున్నాం కదా, కరెక్ట్గా చూడండి సీట్ కూడా ఇక్కడే వచ్చింది, ఇంకెక్కడ కూడా రాలేదు. ఇదొక ఎక్స్పీరియన్స్ మనకి సైడ్. మనకి నెక్స్ట్ స్టాప్ డైరెక్ట్గా అయితే వచ్చేసరికి రమణన్నపేట అనమాట. థర్డ్ అకాడమీలో అయితే బెర్తలు అయితే ఉంటాయి. ఒకసారి నేను చూపిస్తాను ఎట్లా ఉంటాయి ఏంటని చెప్పేసి ఈ వీడియోలో. ఇదిగోండి మా సైడ్ని కదా, నాదైతే సైడ్ వచ్చింది కాబట్టి ఇలా ఉంటుంది అనమాట బెర్త్ అయితే. కింద బెర్త్, పైన బెర్త్. సో ఇక్కడ లైట్ సాకెట్ కూడా ఉందన్నమాట. బ్రో ఒకసారి ఆన్ చేయండి. సో ఒక పక్క ఇచ్చారు, ఇటు పక్క అయితే ఎవరైనా మరి ఇటు పక్క ఏమిటి చదువుకుంటారు అనుకున్నాడు ఏంటో మరి. సో ఇక్కడైతే సాకెట్ ఇచ్చారనమాట. ఈ పక్కనైతే అటు పక్కలు కూడా బెర్తులు ఉన్నాయి. సేమ్ మనకి నార్మల్ థర్డ్ ఏసీలో ఎట్లా ఉంటుందో అలాగే ఉందన్నమాట. పెద్ద చేంజెస్ అయితే ఏమీ లేవు. అటు పక్క కూడా 3 బెర్తలు అయితే ఉన్నాయి, 1, 2, 3. కాకపోతే డే టైంలో కాబట్టి బెర్తలు అంతే యూజ్ ఉండవేమని చెప్పేసి నా అభిప్రాయం. దాదాపుగా 21 స్టాప్స్ అయితే ఉన్నాయన్నమాట జనభూమికి అయితే. అదే లింగంపల్లి నెక్స్ట్ అమౌంట్ విశాఖపట్నం రైల్వే స్టేషన్ కలుపుకుంటే దాదాపు 23 స్టాప్స్ అయితే ఉన్నాయి. సో అవి కూడా చూద్దాం. అంటే ఇప్పుడు దాటేసింది కాబట్టి ఏవో దాటేదంటే లింగంపల్లి స్టార్ట్ అయింది ట్రైన్, తర్వాత బేగంపేట వచ్చిందనమాట సెకండ్ స్టేషన్. థర్డ్ స్టేషన్ సికింద్రాబాద్. తర్వాత వచ్చే స్టేషన్ ఏదో ఉందో చూపిస్తాను మీకు. బయట అయితే ఫుడ్ అయితే తీసుకున్నాను అనమాట. లంచ్ క్యాంటీన్ దగ్గర అయితే 50 rupees అయితే పడింది. 2 ఇడ్లీ 2 వడ అనమాట. టేస్ట్ ఎలాగుందో టేస్ట్ చేసి చూపిస్తాను. అసలు చాలా ఉంది, మన ఇంట్లో చూస్తున్నట్టు ఉంది. మేము 10 రోజుల నుండి నార్త్ ఇండియా ఫుడ్, మ్యాగీలు, నెక్స్ట్ ఇంకేంటి బ్రో, మ్యాగీ, వడ, ఇవే తింటూ బ్రతికినాం లాస్ట్ 10 days నుండి. కచోరీ అంట, అది మరీ ఘోరం అసలు. చాలా ఇప్పుడైతే సౌత్ ఇండియా ఫుడ్ తింటున్నాం కదా, చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఉదయాన్నే టిఫిన్తో అయితే మొదలెట్టాం. నెక్స్ట్ లెవెల్ ఉంది ఫుడ్ అయితే. గారి కూడా ఒకసారి చూస్తాను. హైలైట్, స్మూత్గా బాగుంది. లోపల మెత్తగా పైన క్రిస్పీగా ఉంది. చట్నీ దాని తగ్గ ఎరగ తీస్తారు. ట్రైన్ క్రాస్ అయిన తర్వాత మళ్ళీ మా ట్రైన్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకోటి ఇంకేంటంటే హౌరా సికింద్రాబాద్ అనమాట ట్రైన్ అయితే. అలాగే మన ట్రైన్లో మన సబ్స్క్రైబర్ అన్నప్పుడు కనబడ్డారనమాట. సో అన్న అయితే నేను ఇంతకుముందు కలిసాను మా కాలేజ్ దగ్గరే. సో గుర్తుపట్టారనమాట, నా పక్క సీట్లోనే ఉన్నారు. సో
బ్రో ఎట్లా బ్రో గుర్తుపట్టారు మామూలుగా ఎట్లా? అక్కడ కూర్చున్నా మీరు చూస్తున్నా అబ్జర్వ్ చేస్తున్నా ఎవరు ఏంటి అని, అప్పుడు గుర్తొచ్చిన సంప ట్రావెలర్. బ్రో నవ్వుతున్నాడు కానీ నాకు అర్థం అవ్వలేదు అనమాట. ఫస్ట్లో టీసీ గారితో మాట్లాడేటప్పుడు బ్రో నవ్వుతున్నాడు, నాకు అర్థం అవ్వలేదు. కామన్గా నవ్వారేమో అనుకున్నా. సో తర్వాత నేను ఇక్కడ గేట్ దగ్గర నుంచి వీడియో తీద్దామని ఆలోచిస్తున్నాను. ఆ టైంలో బ్రో మీరు సంపదే కదా అని చెప్పేసి మాట్లాడారు. చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ బ్రో, నైస్ టు మీట్ యూ. మళ్ళీ 1 సెకండ్ మనం కలుసుకున్నాం. మనోడు గారు వైజాగ్ వరకు వెళ్తున్నారు అనమాట. సో ఇద్దరం కలిపి ఈ ట్రిప్ ట్రావెల్ చేస్తున్నాం. సో ఈ బ్రో, నేను, ఇంకొక మా తమ్ముడు, ఇంకొక అబ్బాయి అనమాట. మొత్తం ముగ్గురు కలిసి చేస్తున్నాం. ఇంకొక 4వ పర్సన్ ఏమైందంటే తను సికింద్రాబాద్ నుండి తిరుపతి అయితే వెళ్ళిపోయారు అనమాట వందే భారత్లోని. సో అందుకని ఇప్పుడు మేము ముగ్గురం ట్రావెల్ అంటే ఇప్పుడు మనోడు కూడా యాడ్ అయ్యారు కానీ మేము నలుగురం ట్రావెల్ చేస్తే నల్గొండలో అయితే ఆగిందనమాట. ఇక్కడ 2 మినిట్స్ కంటే ఎక్కువ స్టాప్ అయితే లేదు. ఇదైతే మన జన్మభూమికి అయితే ఏసీ కార్ చైర్ అనమాట. ఇంకోండి ఇక్కడైతే ఏసీ ఎకానమీ అని అయితే ఉంది. సో ఇది నా భోగి అనమాట. ఆల్మోస్ట్ 39 ఇక్కడ ఈ భోగిలో 39 అనే సీటు ఆల్మోస్ట్ ముగ్గురికి అయితే అలౌట్ చేశారనమాట. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే. మొత్తం మన సబ్స్క్రైబర్ కూడా 39 ఇచ్చారు. ఆ సీట్కి వెళ్ళి చూస్తే 39 అనే నెంబర్ మీద ఇది నా సీట్ అని అంటారు. యాక్చువల్లీ వీళ్ళిద్దరికంటే ముందు నాకు ఆ సీటు వేరే అతను ఇచ్చారనమాట. ఇది నా సీటు మీరు ఇల్లు కూర్చుందని చెప్పి ఒక్క సీటు ముగ్గురికి అయితే ఇచ్చారు. ఇక్కడివరకు అయితే మనం 111 కిలోమీటర్స్ అయితే వచ్చామన్నమాట. ఇప్పుడు నల్గొండ కాబట్టి ఇంచుమించు 34 మినిట్స్ డిలే అయితే ఉంది ఇక్కడివరకు. ఇప్పుడు 50 స్టేషన్ అనమాట మాకు. ఇది దాదాపుగా ఈ ట్రైన్ జర్నీ 12 hours 45 minutes అయితే పడుతుంది అనమాట. అలాగే 688 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఈ ట్రైన్ జర్నీ. ఈ లోపల ఏం జరిగిందంటే మనకి మిర్యాలగూడ అయితే దాటేసింది అనమాట. మిర్యాలగూడ దాటేసి నెక్స్ట్ రాబోతుంది పిడిగురాలు కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ స్టేషన్స్ తర్వాత అయితే అక్కడ దూరంగా చూస్తే మీకు పవర్ ప్లాంట్లు అయితే కనబడుతుంది అనమాట. అంటే మనకి వైజాగ్లో NTPC అలాగే. సో ఇక్కడైతే పవర్ ప్లాంట్ అయితే ఉంది చూడండి, చాలా బాగుంది అనమాట. ఇక్కడ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి సైడ్ లోవర్ సైడ్ అప్పర్లో ఉన్న వాళ్ళకి అలాగే ప్రతి సీట్కి కూడా ఇక్కడైతే ఏసీ అయితే ఇచ్చారు అనమాట. ఏసీ వెంటిలేటర్ అయితే మాత్రం. అలాగే నా పైన కూడా అయితే ఇచ్చారు, దీని పైకి కూడా నా దానికి కూడా. అలాగే దీనికి సాకెట్తో పాటు USB పోర్ట్ అయితే ఇచ్చారు. ఇక్కడే ఇచ్చారు, ప్రతి సీటుకి కూడా అయితే ఇచ్చారు అన్నమాట. నా 5 సీటుకి కూడా అయితే ఉంది. చాలా మంది ఉన్నారు ఎక్కిన వాళ్ళు అయితే మాత్రం, పిడిగురాల్లో అయితే మాత్రం ఇక్కడ కూడా ఎక్కుతారు. జాగ్రత్త ఇంచుమించు ఇది గంట దగ్గర లేట్ అయితే ఉంది. 45 నిమిషాల వరకు లేట్ అయితే ఉంది ట్రైన్. పిడిగురాళ్ళు మెయిన్ ఫేమస్ ఏంటంటే పిడిగురాళ్ళు ఈ సరౌండింగ్స్ అంతాని మనకి లైమ్ స్టోన్ ఉంటుంది కదా, ఆ లైమ్ స్టోన్ ఒక మైన్స్ అనేవి చాలా ఫేమస్ ఉంటాయి ఈ పిడిగురాల్లోని. సో ఎక్కువగా దొరుకుతుంది లైమ్ స్టోన్ అనేది పిడిగురాల్లోని. ఈ జనభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనేది ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ వాళ్ళు అయితే ఆపరేట్ చేస్తున్నారనమాట. అలాగే దీని ఒక ఇనాగ్రల్ రన్ అయితే వచ్చేసరికి January 3rd, 2000లో అయితే ఇనాగ్రల్ రన్ అయితే చేశారనమాట. దాదాపుగా 24 years అనమాట దీని యొక్క చరిత్ర అయితే మాత్రం. ఇప్పటి వరకు మన ట్రైన్ దాదాపుగా 1 hour డిలే అయితే ఉందన్నమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయాలి జనభూమి ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉంది అయితే మాత్రం. నేను మేబీ ఇది కవర్ చేసేస్తారేమో అనుకుంటున్నా గుంటూరు వెళ్ళే లోపల. ఎందుకంటే మనకి వేరే ట్రైన్ యాప్లో అయితే మనకి గుంటూరు వెళ్ళే లోపల 1 hour అయితే కవర్ అయిపోతుంది అన్నారు. ఇక్కడ నుంచి గుంటూరు నెక్స్ట్ వచ్చే స్టేషన్ కాకుండా ఆ నెక్స్ట్ వచ్చే స్టేషన్ అనమాట. సో చూద్దాం ఒక్క స్టేషన్ గ్యాప్లోనే మనకి 1 hour కవర్ చేస్తారా లేదా అని చెప్పి. ఇప్పటికైతే దాదాపుగా 110 kilometers స్పీడ్లో అయితే ట్రైన్ అయితే కొడుతున్నాడు అనమాట. మధ్యలోనైతే టచ్ చేస్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు అదే స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తున్నాడు. జనభూమి మ్యాక్స్ స్పీడ్ అయితే వచ్చేసరికి 130 kilometers per hour అనమాట. అలాగే దీని యొక్క యావరేజ్ స్పీడ్ అయితే వచ్చేసరికి 52 kilometers per hour అనమాట. మనం తెలంగాణ స్టేట్ నుండి ఆంధ్ర స్టేట్లోకి ఎంటర్ అయినాక ఇది 2nd రైల్వే స్టేషన్ అనమాట, సత్తెనపల్లి. మనందరికీ తెలుసు కదా, మోస్ట్ ఫేమస్ కమెడియన్ బ్రహ్మానందం గారు పుట్టిన ఊరు అనమాట సత్తెనపల్లి అనేది. ట్రైన్ రాగానే ఒక్కొక్కడు ఎలా పరిగెడుతున్నారంటే అలా పరిగెడుతున్నారు, అసలు మామూలుగా కాదు. ఇప్పుడైతే ప్రజెంట్ మన ట్రైన్ అయితే వచ్చేసరికి గుంటూరులో అయితే ఆగిందనమాట. గుంటూరులో దాదాపుగా 10 minutes స్టాప్ అయితే ఉంది. ఇప్పుడు వరకు 25 minutes డిలే అయితే ఉందన్నమాట మన ట్రైన్ అయితే వచ్చేసరికి. జనభూమిలో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే చాలామంది ట్రావెల్ చేయొచ్చు, ఎందుకంటే 2nd సిట్టింగ్ ఉంది కాబట్టి. సో 2nd సిట్టింగ్లో అయితే విపరీతమైన జనం అనమాట. రిజర్వేషన్ ఉన్నా కూడా లేని దాంట్లో కూడా ఎక్కేస్తారు. ప్రపంచంలో మోస్ట్ ఫేమస్ గుంటూరు మిర్చి కూడా ఇక్కడ పండుతుంది అనమాట. మిర్చి అలాగే మిర్చి పౌడర్ కూడా. సో అలాగే ఇక్కడ టొబాకో కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది అనమాట బయట కంట్రీస్కి. ఇక్కడ నుంచి మన బంగ్లాదేశ్, సౌత్ కొరియా, నెక్స్ట్ ఏమంటే శ్రీలంకకి ఇక్కడ నుండి ఎక్స్పోర్ట్ అవుతుంది అనమాట. గుంటూరు నుండి తెనాలి పెద్ద దూరం ఏం కాదనమాట. దాదాపు ఒక 20 to 25 kilometers మాత్రమే డిస్టెన్స్ అయితే ఉంటుంది. సో ఈ జనభూమిలో ఏంటంటే డిసడ్వాంటేజ్ డే జర్నీ అనమాట. ఫ్యామిలీస్కి అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే ఎంజాయ్ చేస్తూ వెళ్ళచ్చు.
అనుకుంటాను. నెక్స్ట్ వచ్చే స్టేషన్ తెనాలి కాబట్టి చూడండి ఇక్కడ ఏదో స్టేషన్ అయితే క్రాస్ అవుతుంది. పిడిగురాల నుండి తెనాలి వచ్చే దారిలోనే దాదాపుగా 1 అవర్ డిలేని అయితే మొత్తం తగ్గించారు అనమాట. 100 కిలోమీటర్స్లోనే అయితే 100 కిలోమీటర్స్ గ్యాప్లో 1 అవర్ తగ్గించినట్టు మామూలు విషయం అయితే కాదు. అందులోని దాదాపుగా 3 స్టాప్స్ బిట్వీన్ అయితే ఉన్నాయి. 3 స్టాప్లు ఆపినవి కాకుండా 1 అవర్ కవర్ చేయడం అనేది మామూలు విషయం అయితే కాదు. నేను గుంటూరులో స్టార్ట్ అవుతాప్పుడు అయితే మాత్రం 32 మినిట్స్ డిలే అయితే ఉంది. ఇప్పుడు 2 మినిట్స్ డిలే అవుతుంది. 30 మినిట్స్ కవర్ చేశారు దాదాపు. కానీ సో తెనాలిలో ఏంటంటే మన ఇంజిన్ అనేది ఏదైతే ఉందో అది రివర్స్ అవుతుంది అనమాట. ఆ రివర్స్ అయిన ట్రైన్ మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ డైవర్షన్ తీసుకొని మళ్ళీ సేమ్ రైల్లో అటుపక్క అయితే వెళ్తాం. ఇటుపక్క నుండి వచ్చాం కదా, తర్వాత ఏమో అటుపక్క నుండి అయితే వెళ్తాం అనమాట. స్టేషన్ అవగానే కరెక్ట్ టైం కంటే ముందే అయితే వచ్చిందనమాట. తెనాలి 10 నిమిషాల ముందే అయితే వచ్చింది. మన ట్రైన్ని ఇంజిన్ అయితే రివర్స్ అయితే చేస్తారనమాట తెనాలిలో అయితే మాత్రం. ఇదిగోండి ఆ ప్రాసెస్ కూడా జరుగుతుంది ఇక్కడ. సో బ్యాక్ 7 లోకోమోటివ్, ఇది విజయవాడ ఇంజిన్ అనమాట. నన్ను అడిగితే థర్డ్ ఏసీ కంటే థర్డ్ ఎకానమీ అయితేనే బాగుందనమాట. ఎందుకంటే ఏసీ వైజ్గా చూసుకున్నా, నీట్ క్లీనింగ్ వైజ్గా చూసుకున్నా కూడా, ఈ పరంగా చూసుకున్నా కూడా చాలా బాగుంది 3 ఎకానమీ అయితే మాత్రం. థర్డ్ ఏసీతో పోల్చుకుంటే 3 ఎకానమీ అంటే ఐ మీన్ ఏసీ ఎకానమీ అనమాట. పక్క ట్రైన్ చూస్తున్నాం కదా, ఇది జనభూమి అనమాట. కానీ ఇది విశాఖపట్నం టు లింగంపల్లి, మనం ఏమో లింగంపల్లి టు విశాఖపట్నం అయితే వెళ్తున్నాం. సో 2 ఎట్ ఏ టైంలో తెనాలి అయితే వచ్చాయి అనమాట. మనం తెనాలి నుండి క్రాస్ అయ్యాం, ఇదైతే తెనాలి అయితే వెళ్తుంది. చూసారా ఇంజిన్ కూడా లాలా కూడా ఇంజిన్ అయితే ఉంది. ఇది బ్యాక్ 7 లోకోమోటివ్. అమ్మ రన్నింగ్లో దిగుతుంది అన్న అయితే. విజయవాడ కూడా అయితే వచ్చేసాం అనమాట. చూసారు కదా కృష్ణా రివర్ అనమాట. ఇదంతాని అక్కడ దూరంగా కనబడుతుంది కదా, అంతాని ప్రకాశం బ్యారేజ్ అనమాట. అక్కడ ఆ కొండగూడని కృష్ణమ్మ దుర్గాదేవి టెంపుల్ అయితే ఉంటుంది. ఇందాకైతే అటుపక్క చూపెట్టాను కదా, ఇప్పుడైతే ఇటుపక్క చూపిస్తున్నా. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి అంత వాటర్ అయితే లేదనమాట. వర్షాకాలం అయితే బ్యారేజ్ అయితే రిలీజ్ చేస్తారు కాబట్టి మొత్తం వాటర్తో ఫుల్ కలకలలాడుతుంది అనమాట కృష్ణా రివర్ అయితే. విజయవాడలో దిగిన వాళ్ళకంటే ఎక్కిన వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారనమాట. ఫుడ్కి అయితే వచ్చాం, తెనాలిలో తీసుకుందాం అనుకున్నాం కానీ మా వరకు అయితే ఫుడ్ అయితే రాలేదనమాట ఎక్కడని. కుదిరితే మీరు ఈ సెకండ్ సిట్టింగ్లో ఉంటే మాత్రం వస్తుందేమో నాకు తెలిసి. లాస్ట్ టైం అయితే వచ్చింది సెకండ్ సిట్టింగ్ వీడియో చేస్తాం అయితే జనభూమి. మాకు ఏసీ ట్రైన్ కాబట్టి మా వరకు అయితే రాలేదు. విజయవాడలో అయితే తీసుకున్నాం మేము. ఇదిగోండి ఒక్కొక్క ఫుడ్ అయితే మాత్రం ప్లేట్ మినీ మీల్స్ అనమాట. ఇది 100 రూపీస్ అయితే మారింది. మేము 4 ఉన్నాం కాబట్టి 4 ప్లేట్లు అయితే తీసుకున్నాం. విజయవాడ కూడా వన్ ఆఫ్ ద బిగ్ స్టేషన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనమాట. చాలా పెద్ద స్టేషన్ విజయవాడ కూడాని. పప్పు ఇచ్చారు, బంగాళదుంప కర్రీ ఇచ్చారు, ఇంకోటి బంగాళదుంప ఫ్రై, పెరుగు, రైస్. మన దాంట్లో పెరుగు, పప్పు, బంగాళదుంప కర్రీ ఇది ఒకటి ఇచ్చారు, పచ్చడి ఒకటి ఇచ్చారు అనమాట. టేస్ట్ చేసి ఎలా ఉంది చెప్పు బ్రో విజయవాడ ఫుడ్? ఎక్స్పెక్ట్ చేసాం కానీ అన్ఎక్స్పెక్టెడ్గా అసలు అంత వర్స్ట్గా ఉంది. అవునా? ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు. రోజువేడి దాటేసి ఏలూరు కూడా అయితే వచ్చేసాం అనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 2 అయితే ఇచ్చారు. సో ఎక్కువ వరకు అయితే టైంకి ఒక 10 నిమిషాలు అయితే డిలే అయితే ఉందన్నమాట ట్రైన్. కొవ్వూరు అనగానే అందరికీ గుర్తొచ్చింది అయితే రాజమౌళి గారు అనమాట. ఎందుకంటే రాజమౌళి చిన్నతనం అంతా కొవ్వూరులోనే ఆయన ఉండేవారు. సో ఆయన మనకి మెయిన్ రోడ్ మీద వెళ్తాప్పుడైతే ఇల్లు కూడా కనబడుతుంది. కుదిరితే నేను కొవ్వూరు వస్తాప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను. సో రెగ్యులర్గా మన కొవ్వూరు వస్తూ ఉంటాం, ఎప్పుడూ చూపట్టడానికి అవ్వలేదనమాట. ఈసారి తప్పకుండా నేనైతే మీకు చూపిస్తాను కొవ్వూరులో ఆయన ఎక్కడ ఉండేవారు ఏంటని చెప్పేసి. ఈ బ్రిడ్జ్ అయితే వెళ్తుంది అనమాట. రోడ్ ఫ్రమ్ రైల్వే బ్రిడ్జ్ అయితే రావట్లేదు. సో ఇది ఏంటంటే మనకి మూవీస్లో చూస్తాం కదా ఎక్కువ. సో ఆ బ్రిడ్జ్ అనమాట ఇది మొత్తం అంతా. చూడండి వర్షం కాలం కదా, ఆల్మోస్ట్ నీళ్ళంతా ఫుల్ అయిపోయింది. మామూలుగా ఎండాకాలం అయితే ఇంత ఉండదు, ఖాళీగా ఉంటుంది అనమాట. మధ్య మధ్యలో వాటర్ అయితే ఉంటుంది. అది ఓల్డ్ బ్రిడ్జ్ అనమాట. ఇప్పుడు కనబడుతుంది ఇది న్యూ అన్న, అదేమో పాత అనమాట. ఎక్కువ మనం మూవీస్లో వాడు చూస్తాము అది ఇది. సో అక్కడ దూరంగా కనబడుతుంది కదా, ఆ బ్రిడ్జ్ అయితే మనకి చాలాసార్లు అయితే చూపెట్టాను. అది రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్, ఇండియాలోనే సెకండ్ లాంగెస్ట్ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ అనమాట. దాదాపుగా 4 కిలోమీటర్స్ పైన అయితే ఉంటుంది అది. సో సెకండ్ అనమాట ఇండియాలోనే, టాప్ సెకండ్లో అయితే ఉంది. మా అన్నయ్య వాళ్ళకి గిఫ్ట్లు తీసుకొచ్చాను అనమాట. కేదార్నాథ్ 2 గిఫ్ట్లు. అనియా రాజనియా ఇగో చిన్న గిఫ్ట్. ఇదిగో కేదార్నాథ్ నుండి నా నుండి చిన్న గిఫ్ట్ ఇద్దరికి. రాజమండ్రి రైల్వే స్టేషన్లో అయితే దాదాపుగా అయితే చాలాసేపు అయితే ఆపారనమాట. ఇంచుమించుకు ఒక 10 నిమిషాల పైన ఆపారు. దిగుతారా? ఓకే. సో ఆ
వస్తుందన్నమాట. ఇదిగోండి మన ఎదుర్కొంటే వందే భారత్ అయితే వస్తుందన్నమాట. ఆరెంజ్ వందే భారత్ రాజమండ్రి రైల్వే స్టేషన్కి వెళ్తుంది. ఇదైతే 1 నెంబర్ స్టాప్. సో 1 ఆఫ్ ద ఫాస్టెస్ట్ సింగింగ్ వందే భారత్ అనమాట ఇండియాలోని. రాజమండ్రి తర్వాత సామర్లకోట నుంచి అన్నవరం, తుని, యలమంచిలి తర్వాత దువ్వాడ, తర్వాత విశాఖపట్నం అనమాట. మధ్యలో ఈ స్టేషన్స్ అయితే మిస్ అయ్యాయి. జస్ట్ నార్మల్గా పడుకున్నాను చూసాను అనమాట. పడుకున్నాను విశాఖపట్నం రైల్వే స్టేషన్లో మా వాళ్ళు లేపారు. విశాఖపట్నం ఇస్తుందండి బుర్రమెంట్ ఎక్కింది ఒకసారి. ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంతసేపు పడుకుంటానని, ఎందుకంటే చాలా రోజుల నుంచి టైడ్ అయిపోయినాను. దానివల్ల ఇవి ఉంటుంది అంతసేపు పడుకుంటా. సో ఓవరాల్ రివ్యూ అయితే సూపర్ ఉంది అనమాట. ట్రైన్ అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ట్రైన్ కూడా 5 minutes డిలేతో అయితే విశాఖపట్నం రైల్వే స్టేషన్కి అయితే వచ్చింది. చాలా రోజుల తర్వాత విశాఖపట్నంలోకి ఎంటర్ అయ్యాను కదా, నెక్స్ట్ లెవెల్ ఫీల్ అవుతుంది. మావాడికి అలాగే ఉంది అనమాట. ఎందుకంటే ఎన్ని రోజులు ఆవురా, ఋషికేశ్, ఆ తర్వాత నిజాముద్దీన్, న్యూఢిల్లీ, ఈ రైల్వే స్టేషన్ తిరిగి సికింద్రాబాద్ చిరాకు అయితే వచ్చింది. విశాఖపట్నం రాగానే ప్రశాంతంగా ఉందనమాట. ఎంతేనమ్మా ఊరు కాబట్టి. సో ఐ హోప్ ఈ వీడియో ఎంత నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే వచ్చి నెక్స్ట్ బ్లాగ్.